బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మే 1 నెల రోజుల పాటు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. వర్సిటీకి గత కొన్నేళ్లుగా వేసవిలో సెలవులు ఇస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా సెలవులు ప్రకటించినట్లు వార్డెన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే వేసవిలో తలెత్తే నీటి సమస్య, కరెంటు కోతల అంశాన్ని లెటర్లో ప్రస్తావించడం ఈ వివాదానికి కారణమైంది. కాగా తాజాగా సెలవులను రద్దు చేస్తూ హాస్టల్ వార్డెన్ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. నీటి కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో ఇప్పటికే యూనివర్సిటీని బంద్ చేశారు. ఇప్పుడు మళ్లీ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో వర్సిటీకి సెలవులు ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితమే లేడీస్ హాస్టల్లో నీటి సమస్యపై విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. మానేరు హాస్టల్లో ఆర్వో ప్లాంట్ పాడైపోయిందని చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తాజాగా వర్సిటీ విద్యార్థులు తమకు తాగునీరు అందడం లేదని, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. ఏదైతే సర్క్యులర్ జారీ అయిందో వేసవి కాలాన్ని ఉద్దేశిస్తూ కరెంటు కొరత మరియు వాటర్ కొరత ఉందని చెప్పేసి సర్క్యులర్ జారీ అయిందో దాన్ని ఫేక్ సర్క్యులర్గా కొందరు వ్యక్తులు సోషల్ మీడియా మాధ్యమాలలో ఫేక్ సర్క్యులర్ని కొన్ని వీడియోస్ని ప్రచారం చేస్తున్నారు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులం. నా పేరు మేడ శ్రీను, ఎన్ఎస్ఐ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిని. నిన్న వచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతుందో అది ప్రతి సంవత్సరం కూడా వచ్చే సేమ్ సర్క్యులరే. అయినప్పటికీ గత సంవత్సరం వచ్చినటువంటి సర్క్యులర్ని కొందరు వ్యక్తులు సోషల్ మీడియా మాధ్యమాలలో ఇది ఫేక్ సర్క్యులర్గా చిత్రీకరిస్తున్నారు. మేము వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, 2014 నుంచి నేటి వరకు కూడా వస్తున్నటువంటి సర్క్యులర్ ఏదైతుందో సేమ్ సర్క్యులర్ విడుదలవుతున్నది. దానిని మరో విధంగా వక్రీకరిస్తూ కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక సభలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కరెంటు కోతలు ఉన్నాయి, ఎగ్జాంపుల్కి ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి కూడా అసత్యం అని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులుగా మేము చెప్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఓయూలో సెలవులు రద్దుపై ఫేక్ వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసినప్పటికీ ఇంకా ఎలాంటి ఫేక్ వార్తలు వస్తున్నాయి? ఎస్ ప్రియా, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ వద్ద అయితే ఉన్నాము. మనం చూసినట్లయితే గత 10 రోజుల నుంచి కూడా ఒక సర్క్యులర్ ఏదైతే ఉందో, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ ఒక సర్క్యులర్ ఈ నెల 18వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ విద్యుత్ అండ్ నీరు సమస్యలు ఉన్న కారణంగా ఎండాకాలంలో అంటే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా విద్యా అకాడమిక్ పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి సెలవుల్లో భాగంగా సెలవులు ప్రకటిస్తున్నాము. ప్రిపేర్ అయ్యే విద్యార్థులు తప్ప మిగతా విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ను బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కొందరు సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నీళ్లకు అదేవిధంగా విద్యుత్ కొరత ఉందనేటువంటి ఒక కోణంలో తీసుకుపోయి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి యూనివర్సిటీకి అధికారులు కూడా చీఫ్ వార్డెన్ శ్రీనివాసరావు అయితే నిన్న ఇక్కడ ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత క్రిషాంక్తో పాటు మరొకరిపై కూడా కేసు నమోదు చేసిన అధికారులు 4 సెక్షన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ ఎలాంటి వాటర్ సమస్య లేదు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన అనంతరం అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే వాళ్ళకి మెస్కు సంబంధించి కానీ ఇటు నీటి సరఫరాకు సంబంధించి కానీ విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా తప్పుడు అంటే ఫేక్ జీవో సర్క్యులర్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తూ ఇక ఒక ఫేక్ సర్క్యులర్లను ప్రచారం చేస్తూ ఉన్నారని నిన్న ఫిర్యాదు చేసినందుకు భాగంగా అయితే క్రిషాంక్పై కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి దీనికి సంబంధించి మరింత వివరాలు అడిగి తెలుసుకుందాం.
బ్రదర్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇక్కడ ఏం చదువుకుంటా ఉన్నారు, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి నీరు కానీ ఇటు విద్యుత్కి సంబంధించి? నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని. గత 10 సంవత్సరాలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటున్నాను. ఏదైతే గత వారం రోజుల కింద చీఫ్ వార్డెన్ గారు ఇచ్చినటువంటి నోటీస్ ఏతుందో గత సంవత్సరం 2023లో కూడా ఇదే రకంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏం కాదు. కానీ ఈ సర్క్యులర్ ఏదైతుందో దీనిని కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా కరెంటు కోతలు ఉన్నాయి, నీళ్ళ కొరత ఉన్నదని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇంకా వాళ్ళ పార్టీ నాయకులు క్రిషాంక్ లాంటి వాళ్ళు ఫేక్ వార్తలు ఏ విధంగా నిన్నైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఇలా దానివల్ల నిజంగా ఇది ఇప్పుడైనా గతంలో కూడా జరిగింది అనేది కూడా చూడకుండా కావాలని చెప్పి బురద జల్లేటువంటి బదనాం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేము లబ్ధి పొందాలని చెప్పి గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీ గురించి మాట్లాడలే, ఏ రోజు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి రాలే. ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కానీ, ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ సంబంధించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, ఏ రోజు కూడా హాస్టల్ గురించి కానీ ఏ రోజు కూడా మాట్లాడలే, ఏ రోజు కూడా వచ్చి చూడలే. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇలా ఈరోజు ఎందుకు క్రిషాంక్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా హరీష్ రావు లాంటి వారు కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఇలా అక్కడక్కడ ఫేస్బుక్లోనో ఇలా ట్విట్టర్లోనో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా 9.5 సంవత్సరాలకు గుర్తురాని ఉస్మాన్ యూనివర్సిటీ, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ లేకుండా మీరు మంత్రులు కాకపోతుండే, ఇలా ముఖ్యమంత్రులు కాకపోతుండే, ఇలా మీకు అసలు ఎక్కడ కూడా స్థానం లేకుండే. కానీ ఈ త్యాగాల మీద మిలియన్ భోగాలు ఏర్పాటు చేసుకొని 9 సంవత్సరాలుగా ఇలా పరిపాలన కొనసాగించినటువంటి మీరు ఏ రోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ విశ్వవిద్యాలయం గురించి కానీ, ఉస్మానియా యూనివర్సిటీ గురించి కానీ ఏ రోజు కూడా మాట్లాడలే, దాని బాగోగులు చూడడానికి ఏ రోజు రాలే. కానీ సర్వనాశనం చేసుకోవడానికి కంకణబద్దులై మీరు పనిచేసారు. 9.5 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేకుండా రిక్రూట్మెంట్ బోర్డు పేరు మీద కాలయాపన చేసి చట్టం చేస్తున్నాం, దాన్ని తీర్మానం చేసినామని చెప్పి విద్యా వ్యవస్థని పేదలకు దక్కకుండా ఉన్నత విద్యని సర్వనాశనం చేసినటువంటి మీరు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో సంబంధించినటువంటి ఇలా కరెంటు లేదు, వాటర్ లేదు, ఇలా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అది లేదు, వాళ్ళు పంపిస్తున్నారు, అట్లెట్లా పంపిస్తారని మీరు మాట్లాడుతుంటే ఇలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా మనం చూస్తే గత సంవత్సరం ఏదైతే సర్క్యులర్ జారీ చేసినారో హాలిడేస్కి సంబంధించి గతంలో మే 18న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈసారి మాత్రం 1 నెల ముందుగానే విడుదల చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్తా ఉన్నాడు ఎలాంటి విద్యుత్ కొరతలు లేవు రాష్ట్రంలో అని చెప్తున్న నేపథ్యంలో, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభా సమావేశాలలో ప్రచారం చేస్తున్నాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు విద్యార్థులు? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, వాళ్ళ నాయకులకు కానీ ఎవ్వరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పేరు పలికేటువంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే మీరు 9.5 సంవత్సరాలుగా ఈ గడ్డ మీదకి వచ్చి ఏ రోజు కూడా విద్యార్థులతో సంభాషించింది లేదు, ఇక్కడ బాగోగులు చూసింది లేదు. అలాంటి మీరు ఇవాళ ఇచ్చినటువంటి ఏదైతే వీసీ గారి ఆదేశాల మేరకు చీఫ్ వార్డెన్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదో దాని మీద మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఒక్కసారి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా హెచ్చరిస్తా ఉన్నాము. ఖబర్దార్ కేసీఆర్, మీరు కనుక ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులారా ఇలాంటి ఫేక్ వార్తలు కనుక ప్రచారం చేస్తే క్రిషాంక్ గుర్తుపెట్టుకో, ఈ పిచ్చి పిచ్చి పనులు మానుకోండి. ఇవాళ కేటీఆర్ అండ చూసుకొని, హరీష్ రావు అండ చూసుకొని మీరు ఈ విధంగా విర్రవీగితే మాత్రం మీరు ఏ రోజున కూడా ఇక్కడ విద్యార్థుల గురించి కానీ, ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన మీరు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పేరు ఎత్తడానికి కూడా అర్హులు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, ఇప్పుడు గత వారం రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ కుట్రపూరితంగా చేసిన వ్యవహారం ఇది. ఇక్కడ ఉన్న వీసీ రవీందర్ యాదవ్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్గా, కేసీఆర్ ఏజెంట్గా మారి ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులని ఎట్లయితే తొక్కడానికి కేసీఆర్ అనుకున్నాడో దానికి అనుకూలంగా మరలొత్తి ఇదే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు అస్తిత్వాన్ని అందించిన ఈ ఉద్యమాల గడ్డలో ఉద్యమాలు చేయకూడదు చూడండి, కంచెలు వేశారు, ఇక్కడ మేధో చర్చలు జరగకుండా ఆల్సీ కూడా చేశారు, దాంతోపాటు వీసీ కలువ కూడా చేశాడు. అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల వాళ్ళు చైతన్యం అయితే జాబులు కొడితే మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం ప్రశ్నిస్తారని చెప్పిన వ్యక్తులు ఇవాళ అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మీద పరిపాలన మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విద్యార్థులుగా, స్టూడెంట్స్, ఇక్కడికి ఉస్మానియా బిడ్డలుగా మీ ముఖంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నో వేదికల్లో తను తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల వల్లే మా ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళ కోసం మేము పనిచేస్తామని చెప్పి మొట్టమొదటి రాగానే కేబినెట్ సమావేశంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారు. రకరకాల ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి మీద, ప్రజాప్రభుత్వం మీద వీళ్ళు ఆరోపణలు చేయాలని చూస్తుంటే అది ఆకాశం మేము ఉన్నట్టే ఉంటుంది. మేము కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రత్యేకంగా కేసీఆర్ కంటే సిగ్గు లజ్జ లేదు. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీదకి ఎదిగి ఈ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా వ్యవహరిస్తున్నాడు
బాల్క సుమన్ కావచ్చు, గారి కిషోర్ కావచ్చు, ఈయన ఎర్రలో శ్రీనివాస్ కావచ్చు, క్రిషాంక్ కావచ్చు, చెప్తున్నాము. సిగ్గు లజ్జ మాన మర్యాద ఉందా? పొట్ట చేత పట్టుకొని ఖాళీ చెప్పులతో వచ్చాం మీరు అందరు ఇలా వేల కోటకు ఎట్లా అయ్యారు, పదవులు ఎట్లా అనుభవించారు, ఇలా ఉస్మానియా లేకపోతే మీకు ఉన్నదా? కానీ ఈ 9 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ కుటుంబం బానిస కుక్కలుగా మారి, కానీ నీ తమ్ముళ్ళుగా, అన్నలుగా, నీ చెల్లెలుగా ఉన్న వాళ్ళ కోసం ఒక ఫెలోషిప్లు ఉన్నాయా, ఒక వాటర్ సౌకర్యం ఉందా, ఒక ఏంది మనకు వసతి గృహాలు ఉన్నాయని, ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి ఏ రోజు మాట సందర్భం లేదు ఇక్కడ. రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ విద్యార్థులకు ఏదైతే హామీ ఇచ్చిందో, అంటే విద్యార్థుల బలిదానాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఉద్యోగాల కోసం నిరుద్యోగ యుత ప్రాణాలు తీసుకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చిండో హామీలో భాగంగా అయితే ఇక్కడ విద్యార్థులందరికీ ఫెసిలిటీస్ కల్పిస్తున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ ఎవరైనా చేస్తే ఊరుకునేది లేదని కూడా ఇక్కడ ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థులు అయితే ఇక్కడ ఖండిస్తూ ఉన్నారు. ప్రియా. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.